మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడం కోసం సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ గట్టిగానే ప్రయత్నించాయి. మరోవైపు బీజేపీ కూడా సత్తా చాటేందుకు శ్రమించింది. దీంతో కేరళలో గట్టి పోటీ మధ్య సత్తా చాటేదెవరనేది ఆసక్తికరంగా మారింది. కేరళలో త్రిముఖ పోటీలో గెలిచేదెవరు? కంచుకోటను నిలబెట్టుకునేందుకు కమ్యూనిస్టులు చేసిన ప్రయత్నం ఫలించేనా? ఇందుకు కేరళ ఓటర్ తీర్పు ఎవరికి అనుకూలంగా రానుంది? సార్వత్రిక ఎన్నికల్లో కేరళ ప్రజల తీర్పు ఏంటనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. రెండో విడతలో కేరళలోని 20 స్థానాలకు పోలింగ్ పూర్తయింది. దీంతో ఓటర్ తీర్పు ఏంటనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేరళలో 20 లోక్సభ స్థానాలు ఉండగా వాటిలో మెజారిటీ సీట్లను కైవసం చేసుకుంటామని ప్రధాన పార్టీలు ధీమాగా ఉండడంతో త్రిముఖ పోటీలో అత్యధిక స్థానాలు ఎవరికి దక్కుతాయనేది ఆసక్తిని రేపుతోంది. కేంద్రంలో హ్యాట్రిక్ విజయం సాధించాలని భావిస్తున్న బీజేపీ కేరళలో కూడా మెజారిటీ సీట్లను కైవసం చేసుకుంటామని ధీమాగా ఉంది. కేరళలో ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు నడ్డా రోడ్ షోలు, సభలు, సమావేశాలతో జోరుగా ప్రచారం చేయడంతో ఈసారి తమకు అనుకూలంగానే ఫలితాలు వస్తాయని భావిస్తోంది బీజేపీ. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. కేరళలో వీలైనన్ని ఎక్కువ లోక్సభ స్థానాలను గెలిచేందుకు అధికార ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్ తీవ్రంగా శ్రమించాయి. ఈ రెండు పార్టీలు కూడా విపక్ష కూటమిలో భాగమైనప్పటికీ కేరళలో మాత్రం ప్రత్యర్థులుగానే తలపడ్డాయి. మరోవైపు 2020 అనే పార్టీ ఎర్నాకులం, చాలకుడి నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపడంతో పాటు ఆ పార్టీ ప్రచారానికి పెద్ద ఎత్తున ప్రజలు రావడంతో ప్రధాన పార్టీలు సైతం ఆందోళనకు గురయ్యాయి. కేరళలో ఆధిపత్యం కోసం బీజేపీ, ఎల్డీఎఫ్, యూడీఎఫ్ వంటివి తీవ్రంగా పోటీ పడుతున్న నేపథ్యంలో ఈ 2020 పార్టీతో ఓట్లు చీలి ఎవరికి నష్టం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. పార్టీ తరపున చాలకుడి నుంచి చార్లీ పాల్ పోటీ పడగా ఎర్నాకులం నుంచి యాంటోనీ జూడీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం సమయంలో 2020 పార్టీకి ప్రజల నుంచి భారీ స్పందన రావడాన్ని గమనించిన ప్రధాన పార్టీలు ఈ పార్టీ కారణంగా గెలుపోటములు తారుమారయ్యే అవకాశాలపై ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా 2020 పార్టీ విస్తృత ప్రచారం, దానికి వచ్చిన స్పందనకు అధికార ఎల్డీఎఫ్, యూడీఎఫ్ శిబిరాలు ఆందోళనకు గురయ్యాయంటే అతిశయోక్తి లేదు. 2020 పార్టీ కారణంగా ఓట్లు చీలి తమకు నష్టం జరుగుతుందోమనే ఆందోళన ఈ రెండు పార్టీల్లోనూ నెలకొంది. చాలకుడి నుంచి పోటీ చేసిన చార్లీ పాల్కు ఆ నియోజకవర్గంలోని ఓటర్లతో మంచి సంబంధాలుండడంతో తమకు కలిసి వస్తుందని భావిస్తోంది 2020 పార్టీ. అంతేకాదు చార్లీ పాల్ మద్యపాన వ్యతిరేక కమిటీ కార్యకర్తగా కూడా పనిచేశారు. చాలకుడి నియోజకవర్గంలో చర్చిల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ నియోజకవర్గంలో క్రైస్తవులతో సన్నిహిత సంబంధం ఉన్న అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా ఎక్కువ ఓట్లను రాబట్టేందుకు 2020 పార్టీ ప్రయత్నించింది. ఇక చర్చిల ప్రభావం ఉన్న పెరంబవూర్, కున్నతునాడ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఎక్కువ ఓట్లు కైవసం చేసుకునేందుకు ప్రణాళికలను అమలు చేసింది 2020 పార్టీ. మరోవైపు కాంగ్రెస్ 2020 కార్యకర్తల మధ్య ఎన్నికల సమయంలో గొడవలు రావడం యూడీఎఫ్ అభ్యర్థి బెన్నీ బెహనాన్ను ఎలాగైనా ఓడించాలని చార్లీ పాల్ తీవ్రంగా శ్రమించారు. ఎర్నాకులం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది. అయితే ఈ స్థానంలో కూడా మెజారిటీ ఓటర్ల మద్దతు తమకే ఉంటుందని భావిస్తోంది 2020 పార్టీ. ఎర్నాకులంలో 2020 పార్టీ తరపున యాంటోనీ జూడీ బరిలో నిలవగా ఆయన చీల్చే ఓట్లే ఎల్డీఎఫ్, యూడీఎఫ్ అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అధికార, విపక్ష పార్టీలు ఎర్నాకులం ప్రజలకు చేసిందేమీ లేదని, ఎర్నాకులం టౌన్ సమీప ప్రాంతాలు కనీస అభివృద్ధి చెందలేదంటూ ప్రజల మద్దతును పొందే ప్రయత్నం చేశారు యాంటోనీ జూడీ. ఎర్నాకులంలో సైతం ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో విజయం ఎవరికి దక్కుతుందనేది చూడాలి. కేరళలోని 20 లోక్సభ స్థానాల్లో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న నేపథ్యంలో వైనాడ్లో టఫ్ ఫైట్ కనిపిస్తోంది. వైనాడ్లో రాహుల్ గాంధీ, ఎల్డీఎఫ్ అభ్యర్థి అన్ని రాజ్యాల మధ్య గట్టి పోటీ తప్పేలా లేదు.
కేరళలో కాంగ్రెస్ వామపక్షాలు ఒకరినొకరు భారీ స్థాయిలోనే విమర్శించుకున్నారు. కేరళ సీఎం పినరయి విజయన్ కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేస్తూ వచ్చారు. రాహుల్ గాంధీ సీరియస్ పొలిటీషియన్ కాదని విజయన్ అంటే కేరళ సీఎం బీజేపీతో చేతులు కలిపారని రాహుల్, ప్రియాంకలు ఆరోపించడం జరిగింది. కేరళలో మెజారిటీ స్థానాల కోసం ప్రధాన పార్టీలు చేసిన ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన కేరళ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఏంటనే దానిపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేరళలో మొత్తం 20 లోక్సభ స్థానాలు ఉండగా మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటామని ప్రధాన పార్టీలు ధీమాగా ఉన్నాయి. అయితే కేరళ ఓటర్ల తీర్పు ఏంటనేది తెలియాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే మరి.